శ్రీమాత్రే నమః 2026 సంవత్సరంలో జనవరి 25వ తారీఖున రథసప్తమి పండుగ అయితే వచ్చిందండి. ఈ రోజున ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారండి. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు విఐపి బ్రేకులు కానీ అలాగే లెటర్లు కానీ కాల్స్ కానీ ఆపేస్తున్నారు. అలాగే జనవరి 24 నుంచి 26 వరకు ఎస్ఎస్టీ టికెట్లు కూడా రద్దు చేసిందండి. జనవరి 25వ తారీఖున స్వామివారికి జరిగే వాహన సేవల గురించి తెలుసుకుందామండి. తెల్లవారుజామున అంటే 25వ తారీఖు తెల్లవారుజామున 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ అనేది ఉంటుందండి స్వామివారికి. అలాగే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై స్వామివారు ఊరేగింపు అనేది ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మనకు గరుడ వాహన సేవ మీద మాడు వీధులలో విహరిస్తారండి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ మీద స్వామివారు ఊరేగింపు అనేది ఉంటుందండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం అనేది ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం మీద స్వామివారు ఊరేగింపు అనేది ఉంటుందండి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ అనేది ఉంటుందండి. అలాగే 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ అనేది ఉంటుందండి. ఈ వాహన సేవలన్నీ కూడా మనకు రథసప్తమి రోజున శ్రీవారికి నిర్వహిస్తున్నారండి. అందుకనే విఐపి బ్రేకులు కానీ కళ్యాణోత్సవం కానీ బ్రహ్మోత్సవాలు కానీ సహస్ర దీపాలంకరణ ఇవన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.